హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో భారీ డైట్ కుంభకోణం బయటపడింది. చనిపోయిన కాంట్రాక్టర్ పేరుపై లేని పేషెంట్లకు ఆహారం పెట్టినట్లు డాక్టర్లు, అధికారులు లెక్కలు చూపించి భారీగా దోచుకున్నట్లు తేలింది. హాస్పిటల్లో బోగస్ కేసు షీట్లతో జరిగిన భారీ దోపిడీని విజిలెన్స్ ఎంక్వైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 మంది డాక్టర్లు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి. రోగులకు ఇవ్వాల్సిన ఆహారంలో భారీ స్కామ్ జరిగినట్టు తేలింది. డైట్ కమిటీ లేకుండానే సాగిన వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి కాగా బోగస్ కేస్ షీట్లతో అధికారులు భారీ దోపిడీ చేసినట్లు తేలింది. చనిపోయిన కాంట్రాక్టర్ పేరుతో ఆయుష్ హాస్పిటల్ అధికారులు బిల్లులు కాజేసినట్లు గతంలో ఆరోపణలొచ్చాయి. వార్డులో ఉన్న పేషెంట్లకు, డైట్ లిస్టులో ఉన్నోళ్లకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో అనుమానం వచ్చిన ఓ ఆఫీసర్ కంప్లైంట్ చేయగా ఈ దందా బయటపడింది. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుష్ హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజిలెన్స్ అధికారులు రికార్డులన్నింటినీ జల్లెడపట్టి అక్రమాలను నిగ్గు తేల్చారు. ఓపీ పేషెంట్లను ఇన్ పేషెంట్లుగా చూపి వారికి 3 పూటలా తిండి పెట్టినట్లు రికార్డులు సృష్టిస్తూ కోట్లు కాజేశారని తేల్చారు. ఈ రిపోర్టులు అతి త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుండగా దందా వెనుక 10 మంది డాక్టర్లు, అధికారులు ఉన్నట్లు తెలిసిందే. ఎర్రగడ్డ ఆయుష్ హాస్పిటల్లో 204 బెడ్లుండగా నిత్యం సగటున 60 నుంచి 80 మంది మాత్రమే ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం రోజుకు 170 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు, వారికి 3 పూటలా తిండి పెడుతున్నట్లు చూపించి అధికారులు డైట్ బిల్లులు కాజేస్తున్నారు. ఈ తంతు చాలా కాలంగా సాగుతుంది. అయితే డైట్ కాంట్రాక్ట్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి 2017లోనే చనిపోయాడు. ఆయన స్థానంలో ఓ బినామీ కాంట్రాక్టర్గా చెలామణి అవుతూ చనిపోయిన వ్యక్తి సంతకాలను ఫోర్జరీ చేస్తున్నాడు. ఆ బిల్లులు డ్రా చేస్తున్నాడు. ఇటీవల ఓ మహిళా అధికారికి అనుమానం వచ్చి 60 లక్షల పెండింగ్ బిల్లును ఆపడంతో డొంక కదిలింది. ఆ కాంట్రాక్టర్ని పిలిపించాలని ఆదేశించారు. అయితే అతను అమెరికా వెళ్లాడని బినామీలు బుకాయించారు. తీరా ఆరా తీస్తే 8 ఏళ్ల కిందటే చనిపోయాడని ఆయన కొడుకు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ డైట్ దందా వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలే వెలుగు చూసినట్లు తెలుస్తోంది. గోల్మాల్ వెనుక పెద్ద నెట్వర్కే నడిచినట్లు సమాచారం. హాస్పిటల్ రికార్డులన్నింటినీ జల్లెడపట్టిన విజిలెన్స్ ఆఫీసర్స్ ఆరోపణలు వచ్చిన టైంలో నమోదైన పేషెంట్ల వివరాలు సేకరించి ఒక్కొక్కరికి ఫోన్లు చేసి మరీ ఆరా తీశారు. మీరసలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా లేదా అని ప్రశ్నించారు. ఓపీకి వచ్చి మందులు తీసుకెళ్లిన వాళ్లను కూడా అడ్మిట్ అయినట్లు రికార్డుల్లో రాసి నిధులు స్వాహా చేశారని విచారణలో తేలినట్లు వినిపిస్తుంది. హాస్పిటల్లోని కొందరు డాక్టర్లు, సిబ్బంది, ఆయుష్ అధికారులు కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడిచిందని, అందరూ కుమ్మక్కై ఈ ఫేక్ దందా నడిపించారని విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించినట్లు సమాచారం. స్టేట్మెంట్లు రికార్డు చేసిన అధికారులకు ఈ దందాలో మొత్తం 10 మంది పాత్ర ఉన్నట్లు విచారణలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. వాళ్ల పేర్లతో సహా రిపోర్టు రెడీ చేశారని సమాచారం. దీని ఆధారంగా ఆ 10 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.